వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు మనం చెప్పుకునే మ్యాటర్ ఏమంటే అన్సీన్ ముచ్చట్లు. అన్సీన్ ముచ్చట్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఒక్కొక్కరు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు మొత్తం బయటపడేస్తున్నారు. ఓపెన్ అయిపోతున్నారు. అబ్బా, ఎపిసోడ్లో ఒకలా ఉంటారు, బయట ఇంకోలా ఉంటారు. అన్సీన్ ముచ్చట్లో ఒకలా ఉంటారు. అంటే కట్ చేసి పెట్టేటారు కదా ఇవన్నీ. వాళ్ళు విన్యాసాలన్నీ ఇక్కడ కనపడతాయి మనకు. ఎపిసోడ్ కన్నా బాగుంటాయని చెప్పేది అందుకే. గుసగుసలే బాగుంటాయి. మిడ్ నైట్ గుసగుసలు ఏవైతే ఉన్నాయో, అలే అన్సీన్ ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో, అబ్బా, ఫ్లిప్ స్టార్లు అంతా ఇక్కడే ఉన్నారబ్బా. ఎపిసోడ్లో లేరు వీళ్ళంతా. అన్సీన్ ముచ్చట్లలో అలాగే మిడ్ నైట్ ముచ్చట్లలో ఈ ఫ్లిప్ స్టార్స్ అంతా ఇక్కడ కనపడతారు. ఈ సుమన్ శెట్టి అలాగే భరణి గారు చేసి ఉండే కాన్వర్జేషన్ ఏమంటే చెప్తాను. తనూజ గురించి ఎంత కావాలంటే అంత బ్యాడ్ మాట్లాడుకుంటారు ఇద్దరు. ముఖ్యంగా భరణి గారు చెప్పాలి. ఇంకో విషయం తెలుసా, ధీమాన్ పవన్ ఎలా వచ్చాడో మనకు తెలుసు, మనం లైవ్ చూసాం కదా. కానీ ఆ సుమన్కి తెలియదు కదా. సుమన్ ఏమంటాడు, అన్నా నువ్వే కాపాడి ఉన్నా సుమన్, ధీమాన్ పవన్ నువ్వే పిలుచుకొచ్చావు కదన్నా, నువ్వు నిజం కదన్నా, నిజం అడిగితే కనీసం అని కూడా అంటుంది భరణి గారు. అంటే నేనే తెచ్చాను, నేనే పిలిపించి నీకు హెల్ప్ చేయించాను అన్నట్టు ఆయన ఎక్స్ప్రెషను. అంటే సుమన్కు తెలియదయ్యా, మనం చూస్తున్నాం కదా, లక్షల మంది కోట్ల మంది చూస్తున్నాం. భరణి గారు ఎందుకు ఆయన అంతగా తనకు ఏం చేసినా నేనే చేసినాను అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. మీకు వస్తాను ఒక్కోటి వరుసగా నిదానం చెప్పుకుంటుందాం. అంటే ఏమి ఒక పాయింట్ మిస్ కాకుండా చెప్పుకుంటుందాం. వీళ్ళు చేసేటివి ఎలా ఉన్నాయంటే ఎపిసోడ్లో ఒకలా ఉంటాయి, రియాలిటీలో చూస్తే ఇలా అన్సీన్ కట్లు. నిజంగా చెప్తున్నా, అన్సీన్ కట్టు మిడ్ నైట్ ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో అవి మిస్ కాకూడదు. అసలు అంత బాగుంటాయి. ఓకే, ఇప్పుడు మనం స్టార్టింగ్ పోదాం. ముందుగా మర్చిపోయినాను, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లోనే రీతు వచ్చి మన కెప్టెన్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ దగ్గరికి వచ్చి చౌకటికి వచ్చి గుసగుసలు ఆడదా ఉంటుంది. బిగ్ బాస్ పై నుంచి అనౌన్స్మెంట్, రీతో గుసగుసలు ఆడకూడదు, ఏదన్నా ఉంటే గట్టిగా చెప్పండి అంటాడు. అంటే ఏం లేదు బిగ్ బాస్, ఏం లేదండి రీత అంటుంది. రీత అంటే మళ్ళీ కళ్యాణ్ ఏం చెప్తుందో చెప్పంటే, ఏం లేదు బిగ్ బాస్, నేను నామినేషన్లో ఉన్నాను, నాకు భయం వేస్తుంది అని అంటుంది అని. అంటే అవునా, ఏమంటు పక్కన వండుకొని రీతు ఏమంటుంది, నేను చెప్పింది చెప్పొచ్చు కదా నువ్వు, నేను ఇలా చెప్పానా అంటుంది. రీతు నువ్వే చెప్పు అని బిగ్ బాస్ అంటాడు. అంటానే ఏం లేదు బిగ్ బాస్, 2 వారాలు అయింది కదా నేను నామినేషన్లో ఉన్నాను, భయం వేస్తుంది. భయం కాదు, వచ్చాను కదా, ఏమవుతుందో అని అడుగుతున్నాను బిగ్ బాస్, అంతే, అంతకుమించి ఏం లేదు. నాకు కొంచెం వీళ్ళంతా ముందు రోజు ఉన్నారు, నేను 2 వారాల తర్వాత వస్తున్నా కదా, అందుకు కొంచెం అడుగుతున్నాను అని తను అంటుంది. మరి ఇది ఈ మాట గట్టిగా చెప్పచ్చుగా, ఇది గుసగుసలాడొచ్చి అవసరమే ఉంది అని బిగ్ బాస్ అంటానే కళ్యాణ్, ఏమో బిగ్ బాస్, ఈ మనిషి ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటుంది, అదే డైరెక్ట్గా చెప్పచ్చుగా, చౌకాడికి వచ్చి చెప్పాలనా అన్నట్టు కళ్యాణ్ అంటాడు. సరే నవ్వుకుంటారు, పక్కకి వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు తను వచ్చేసి ఇమానిలు సంజన కూర్చుంటారు. వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏం చేస్తున్నారా మీరిద్దరు అంటే, ఏదో తల్లి కొడుకు ఏదో మాట్లాడుకుంటున్నాంలే అంటే, ఏం చెప్పు అని రీత అడుగుతుంది. ఏమీ లేదు, మనము వారం వస్తానే మనం అనుకుంటాము ఏం తప్పులు చేసాము, ఏమంటారు నాగార్జున సార్ వస్తే అని మనం టెన్షన్ పడుతూ ఉంటాం కదా. అమ్మ నువ్వేం టెన్షన్ పడవా నువ్వు అని మాట్లాడుతున్నాము అని అంటాడు. తర్వాత అవును, మనం ఇలా 1-2 తప్పులు చేసిన మనం ఇలా భయపడతాం కదా, ఈమె అన్ని తప్పులు చేస్తుంది, ఈమె ఎలా ఫీల్ అవుతా ఉంటుంది అని నాకు డౌటు. అదే మనమైతే గిన అలాగా ఒక మాట అన్నారనుకోండి, ఈ వారం అంతా ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతా, నేను ఉండను అని అంటాం మనం. అదే సంజన గారు మాత్రం అమ్మ అయితే గిన అలా అంటే చాలు, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరోజు వారం అంతా నాదే ఉంది, ఈ వారం అంతా నేనే ఉంటాను, ఈ వారం అంతా అన్నట్టుగా ఫీల్ అవుతుంది అంటానే పక్క నగేస్తారు, అందరూ నవ్వుతారు. సంజన గారు అయితే ఇంకా భారీగా నవ్వుతారు. మళ్ళీ అనుకోండి, నేను ఇమాన్యుల్ ఏదైనా కానీ తను కామెడీగా తిప్పుతాడు కదా, ఏం చెప్తాడు, అంతేకాకుండా ఈమెకి నాగార్జున సార్ వచ్చి కోటింగ్ ఇవ్వగానే ఇంకా ఎక్కడలేని ధైర్యం వచ్చేసి ఇంకా నేనేటో చూపిస్తా అని అంటుంది అని ఇమాన్యుల్ అంటుంటే, సంజన గారు పక్కన నుంచి అలా ఏం లేదురా, నాకు ఉండే కోమ నాకు ఉంటుంది, నేను ఉండే ట్రోమాన్లో నేను ఉంటా, నాకేం అలా హ్యాపీగా ఫీల్ అవ్వను నేను ఏడా అని తను చెప్తుంటే, వెంటనే రీతు పక్కన
అలానేం లేదు విమ్ము. కొంతమంది అంతే, కొంతమంది ఒకలా తీసుకుంటారు. అదే మన పవన్ అయితే ఆ రోజంతా అలాగే ఉంటాడు. నేను అప్పుడు వింటాను, అప్పుడే వదిలేస్తాను అని వీళ్ళ డిస్కషన్ అయిపోతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సుమన ఏదైతే నీళ్ళు మీద పోస్తాడో భరణి గారు పైనుంచి అవి అక్కడ ఆ సీన్ కట్ చేసి పెట్టారు. ఈ ఇప్పుడు ఏమంటాడు మన ఇమానుయేల్ చూసి, సుమనన్న ఏంటన్నా అలా బిగిసిపోయాడు, నేను అసలు ఆశ్చర్యపోయిన, అసలు ఇలా ఆడతాడని ఎవరు మేము ఊహించలేదని ఇమ్ము అంటే భరణి గారు వచ్చి, లేదు తను నిజంగానే ఏడ్చేస్తున్నాడు, నేను వదిలేస్తాను అంటుంటే నేను వద్దు అని అదే విధంగా నేను ఎంకరేజ్ చేశా, అందుకే లేకపోతే నేను అంతసేపు చెయ్యను అని భరణి గారు చెప్తుంటారు. భరణి గారు చెప్తుంటే తర్వాత వీళ్ళు పక్కన మన పవన్ వచ్చి, అన్న సుమనాన్న చూస్తుంటే నా చేతులు వస్తున్నాయన్న అంటే అతని ఫీలింగ్ ఏమంటే అంత గట్టిగా పట్టుకున్నాడు, నేను అసలు ఊహించలేదన్నా, ఇంత బాగా ఆడతాను అనుకోలేదు, చాలా బాగా ఆడాను, నువ్వు సూపర్ అన్న అని వీళ్ళంతా మెచ్చుకొని ఓ పక్క మనకు బాత్రూంలో కూర్చొని మన ఎవరు తనూజ అలాగే మన సంజనా గారు ఓదార్స్తా అంటే తనూజ ఏడుస్తూ ఉంటుంది, ఓడిపోయిన అనే చేతులు అనుకుంటా ఇలా ఆమె ఒక పక్క కూర్చుంటుంది. వీళ్ళ తర్వాత ఇంకెవరు నెక్స్ట్ వీళ్ళు మన భరణి గారు అలాగే సుమన్ వచ్చి దగ్గరికి వచ్చి ఎంత బాగుందంటే చూడడానికి ఆ సీను, అదేదో చిన్న పిల్లోడు వచ్చి ఒక ఏదైనా తప్పిపోయింటే వచ్చి దొరికితే ఆనందపడతాడు, అంతలాగా వచ్చి, అన్న నువ్వు లేకపోతే నేను ఏమైపోయిందన్నా, నువ్వు వండుకొని నాకు మేలైందన్నా, నువ్వు సంచాలక అవుతావేమో నేను టెన్షన్ పడ్డానన్నా, నువ్వు నాకు హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్ అన్న, నేనున్నా కానీ భరణి గారు తన కళ్ళనీళ్ళు తుడిచి తన వాటేసుకొని ఆయన ఇది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకొని మళ్ళీ సోఫాలో కూర్చున్న షాట్ చూపిస్తారు. అప్పుడు ఏం చెప్తుంటారు, ఒక పక్క రీతు దూరం కూర్చుంటారు, ఇమానుయేల్ దూరం కూర్చుంటారు. ఇక్కడ భరణి అలాగే మన సుమనన్న ఏమంటాడు, సుమనన్న మళ్ళీ అదే కన్వర్సేషనే జరుగుతూ ఉంటుంది, అన్న నువ్వు బాగా హెల్ప్ చేసావన్నా, నాకు నువ్వు లేకపోతే నేను అయిపోయింది, అయినా కానీ ఇంకా ఎవరు లేరన్న, ఇంకా డిమాండ్ ఒకటే చేశాడన్న నాకు అని అతను సుమన్ అంటే, అవును ఎవరు చేయలే నీకు, ఎవరు కళ్యాణ్ చేయలేదు, ఇమానుయేల్ చేయలేదు, ఎవరు రీతు చేయలేదు, ఎవరు చేయలేదు, అందరూ తనుజా కోసమే, అందరూ తనుజాకే చేయాల, తనుజాకి ఒకరే చేయాల, మనకు మాత్రం ఆమె ఎవరు ఎప్పుడు చెయ్యదు. భరణి గారే ఎలా ఉంది చూడు, ఇద్దరు నాకు రెండు కళ్ళు ఎపిసోడ్లో చూసాం కదా మనం, రెండు కళ్ళు నాకు నీకన్నా ఇద్దరు ఒకటే నాకు అన్నోడు, ఇక్కడ మళ్ళీ బ్యాక్ పిచ్చింగ్ అంటారే, బ్యాక్ పిచ్చింగ్ ఇదే ఆయనలో ఉండే మిస్టేక్. అంతే, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడతాడు. మళ్ళీ ఇలా సుమన్ దానికి వండుకొని, సుమన్ కొంచెం తెలివైనడు, కొంచెం మరీ అంత లోతు పోకోకుండా వెంటనే సంజనా గారు కూడా బాగా పిలిచారన్న అవును ఇప్పుడు సంజనా గారు ఆమె ఒకసారి తికమక చేస్తూ ఉంటుంది, ఒకసారి బాగానే చేస్తుంది. ఇక్కడ ఆమెను పొగిడేటప్పుడు ఒక్కోసారి ఒకలా ఇక్కడ ఒకలా వ్యూ అంటాడు, మళ్ళీ ఇంకోసారి ఒకలా అంటాడు. భరణి గారిలో ఉండే మైనస్ పాయింట్, ఎవరి దగ్గర ఎలా మాట్లాడితే అలా బాగుంటుందని అలా మాట్లాడతాడు. ఇక్కడ సుమన్ దగ్గర తనూజాన్ని తిట్టాలా, ఏదో సాడని చెప్పాలని కాదు ఆయన ఉద్దేశము, నేను నీకు ఇది హెల్ప్ చేశాను వీళ్ళంతా చేయకపోయినా అని ఆయన నిరూపించుకునేకి అందరినీ అంటాడు. నెక్స్ట్ తర్వాత సుమన్ శెట్టి కూడా ఏమంటాడంటే, మనము డిమాండ్ పవన్ కూడా నాకు హెల్ప్ చేశాడన్నా అని అన్నగానే ఇతను మళ్ళీ భరణి గారు ఏమంటారు, నేను హెల్ప్ చేసిండే తనకి, నేను తనకు హెల్ప్ చేశాను కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తున్నారు. మళ్ళీ డిమాండ్ పవన్ అంటే మళ్ళా ఎక్కడ చేశారు ఎలా అని వస్తుందని మళ్ళీ అప్పుడు తనుజాకి నేను హెల్ప్ చేయలేదా, మట్టి పూలు పెట్టేది మట్టాస్క అదే అంటారు కదా, దాంట్లో నేను పూలు పెట్టేటప్పుడు నేను హెల్ప్ చేయలేదా, డిమాండ్ పట్టుకొని మనం అయితే అందరం చేయాలి, తను మాత్రం మనకు చేయదు, మనకు నిలబడదు మన కోసం. రీతుకు మాత్రం చేస్తుంది, ఏంటో ఏమో ఈ అమ్మాయికి ఏదో ఎలా అని అంటుంటే సుమన్ వెంటనే ఇక్కడ ఫస్ట్ అన్నట్టుగానే ఈమెను మళ్ళా సంచాలకు బాగా చేసింది అది ఇదనే తను చెప్పడము. అలాగే దూరంగా ఉన్న మన ఇమానుయేల్ వచ్చి పవన్ వీళ్ళంతా ఉంటే పవన్తో ఏమంటాడు, సుమనన్న చూడు ఇన్నాళ్ళు మాట్లాడలేరు అని మనము అంటే టాస్క్లకి యాడ్ పిలుస్తారు అనేసి గేమ్కి మాట్లాడలేదు, ఇంకా చూడు ఇంకా 3 రోజులు మాట్లాడారు ఇలాగే ఉంటాడు
అని ఇమానేలు అంటాడు పవన్తో. పవన్ అనుకో కరెక్టే, నేను కూడా బాగాలేదన్న ఈ మధ్య మా ఫ్రెండ్స్ అంతా బయట నాకు హెల్ప్ చేస్తుంటారు, అంటే పిఆర్ఓ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చు కదా, వాళ్ళంతా బాగా చేస్తున్నారు, నేను ఎందుకు ఈ వారం సరిగ్గా ఆడలే, ఏం చెయ్యాలో ఏమో అని తను అంటుంటాడు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో కళ్యాణ్ అలాగే తనూజ టేబుల్ పైన కూర్చుంటుంది. కళ్యాణ్ వచ్చి ఏదో వడ్డిస్తుంటాడు, భోజనం ఏదో వడ్డిస్తూ తను బాధపడుతుంటుంది. మన తనూజ ఏమంటుందంటే, ఓడిపోయానురా నేను గెలవాల్సింది, నేను ఓడిపోయానంటే మన కళ్యాణిని పులిహోర కలుపుతుంటాడు అనమాట. ఏమంటే గెలిచావు కదా నువ్వు అంటాడు. ఎక్కడ గెలిచాను అంటే, నన్ను గెలిచావుగా అంటే, నేను గెలిస్తే చాలా. చూడండి వీళ్ళ బాండింగ్ ఎంత బాగుంది అనిపిస్తుందో, చిన్న పెద్ద అన్నట్టున్నారు. వీళ్ళ మధ్య ఏదో ఉంది, మొత్తానికైతే క్యూట్ ప్రేమ ఉంది, కానీ బయటపడడంలే. అమ్మాయి తెలివైన అమ్మాయి కాబట్టి బయటపడలే. ఈ అబ్బాయి ఎంత బాగా చెప్తాడు, మన కళ్యాణ్ వచ్చి నన్ను గెలిచావు కదంటే, నిన్ను గెలిస్తే సరిపోతుందా, గేమ్ గెలవద్దా, ఆమె మాటలు ఆ క్యూట్ చాలా బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమానియల్ చూస్తారు మళ్ళీ అదే కెమెరా. ఇమానియల్ ఏమంటాడంటే, అన్నా నువ్వు నీళ్ళు పోస్తానే మన సుమన్ శెట్టి అన్న చూడాలన్నా, పల్లెల్లో ఇంతకుముందు తొట్లు ఉంటాయి కదా, తొట్లలో కోడిపిల్లలు పడి ఉంటాయి అన్న, చిన్న కోడిపిల్లలు పడింటే అవి ఇలా పైకి తల ఎత్తుకొని ఎవరు పడతారా దేవుడా అని ఇలా నిక్కపడుచుకొని చూస్తుంటాయి. అలా ఉన్నాడన్న, నువ్వు పోయి నీళ్ళు పోసేదలికే అలా ఉందని ఇద్దరు నక్కుని హ్యాపీ ఫీల్ అవుతాడు. తర్వాత వీళ్ళు సుమను భరణి గారు, అవునన్నా ఎన్నుండే అన్న నీళ్ళు తొట్టులోను చాలా ఉన్నా పైన, అంటే తనుజ తొట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఫుల్ ఉంటాయి కదన్నా అంటాడు. లేదు భరణి అనుకో, లేవు హాఫ్ ఉంటాయి అంటే, అవునా అన్న మరి తనుజ తడవలేదు కదన్నా అంటాడు. అవును తడవలేదంటే, మరి మనమేంటన్నా గెలిచి మన మీద మేము తడిసాము అని నవ్వుకొని క్యూట్గా చాలా ఈ కాన్వర్జేషన్లన్నీ ఈ సుమన్ అందుకే అందరూ క్యూటీ అనేది ఎందుకంటే చాలా బాగుంటాయి అదంతా. నెక్స్ట్ తర్వాత భరణి గారు ఈ కాన్వర్సేషన్ అంతా కట్ చేసుకొని మళ్ళీ ఇంకా ఒక లేట్గానే వస్తాడు ఎవరి దగ్గరికి, తనూజ మళ్ళీ అక్కడ ఫుడ్ తింటూ ఉంటుంది. ఇద్దరు కళ్యాణం వాళ్ళిద్దరు వచ్చి ఎంత బాగా ఏమీ మనసులో లేనట్టు వచ్చి ఆమెను వాటేసుకొని 10 నిమిషాలకు అట్లా లాగే నిలబడిపోతుంటే కూర్చొని ఉంటుంది. ఆమె వాటేసుకొని ఆమె ముద్దు పెట్టేసి ఒక కూతురులాగా నిలబడుకొని ఉంటాడు. అప్పుడు మన సుమన్ శెట్టి వస్తాడు. సుమన్ శెట్టి వస్తానే మన తనూజ ఏమంటుంది, నువ్వు గెలిచేసావు కదా, నీకు అప్పుడు కొమ్ములు వచ్చేసాయా, గెలిచావు కదా, నువ్వు నన్ను మాట్లాడలేదు చూడు అంటే, ఎందుకు మాట్లాడలేదు, మరి హాస్పిటల్ పోయినావు చూచుకున్నావా లేదని అడిగావా, బాగుందా లేదంటే, మా అత్తలు ఇచ్చారంటగా ట్యాబ్లెట్లు ఇచ్చారు కదా అంటే, నేను చెప్పానా నీకు అని ఇంకా ఇలా జరుగుతుంటుంది. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ పొద్దున్నే 9-10 గంటలకు లేచేసి తర్వాత మన ఎవరు సుమన్ శెట్టి చిన్నగా నడుచుకుంటూ వస్తే రీత వండుకొని, ఏంటన్నా ఏమి గొడవ లోపల ఏదో మాట్లాడుతున్నావు అని అడిగితే, ఏం లేదమ్మా అని సన్నా పోతుంటాడు. అప్పుడు ఏమంటుంది రీతు అంటే, ఆయన సరిగ్గా రెస్పాన్స్ అవ్వడు ఆయనకి, నిదానంగా ఏదో జాలకు వెళ్తుంటారు చూడు, ఊరిగా నడిచి ఏదో నాకు సంబంధం లేదన్నట్టు నడుస్తుంటారు కదా, ఆయన అలా నడుస్తుంటే ఏంటో ఈయన అర్థమే కాడు, ఓ జాంబీలాగా సన్నా నడుచుకుంటూ పోతుంటారు. అప్పుడు ఆ వీడియో చూపిస్తారు, నిజంగానే అలాగే అనిపిస్తుంది. పక్కన ఇమ్ముడుకొని ఎందుకు పోతాడో, అసలు ఎందుకు పోవాలో అన్నట్టు పోతుంటాడు అమ్మా అని వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటుంటాడు. తర్వాత ఇంకా వాళ్ళు కాఫీ తాగి ఇంకా అవన్నీ చేస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ భరణి గారు మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడు. నేను అందుకే చెప్పిండేది ఏమంటాడు తెలుసా, మన సుమన్ వచ్చి ఎరగడ్డ తరుక్కుంటూ, అవునన్నా ఏది ఆ అమ్మాయి ఊరికి సరదాగా అనిండేది, ఇందాకనలే సరదాగా, ఏంటన్నా నీకు కొమ్ములు వచ్చాయా నాతో మాట్లాడలేదు అన్నదానికి ఏం చెప్తుంటాడు తనుజ గురించి, మన సుమ్ము, కాదన్నా నా మీద అంతగా కోపడుతుంది తను, నేనేం చేశానన్నా, నేను ఒక్కనే కదన్నా ఉండేది, నాకు ఒకరు కూడా సపోర్ట్ చేయలేదు, నువ్వే కదన్నా ఫస్ట్ సపోర్ట్ చేసింది, అది కూడా నువ్వు ఎవరిని డిమాండ్ని నువ్వు అడిగావు కాబట్టి డిమాండ్ కూడా వచ్చాడు, లేకపోతే కళ్యాణ్ చేశాడా, రీతు చేసిందా, నాకు ఇమానియల్ చేశాడన్నా, నువ్వు చెప్పన్నా ఎస్ఆర్ నువ్వు చెప్పన్నా, డిమాండ్ కూడా నువ్వు పిలిస్తే కదా నువ్వు వచ్చిండేది అన్నప్పుడు కూడా మన భరణి గారు కనీసం నేను పిలవలేదురా స్వామి, నాకు సంబంధం లేదురా నాయన, ఆ అబ్బాయి వచ్చాడు పాపం అని ఒక్క మాట రాదు అతనికి.
అంటే క్రెడిట్ ఎలాగ ఫ్రీగా వచ్చి అకౌంట్లో పడుతుంటే తనకని ఎందుకు చెప్తాడు? ఏమంటాడు మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటే ఏమంటాడు అంటే, నీకు అది ఒక నిమిషం ఆలోచన చేసిన తర్వాత, నీకు ఒక విషయం తెలుసా, నీకోసం డిమాన్ అన్న వచ్చాడు, అదే నాకంటే వచ్చునా డిమాన్ అంటే నాకు ఒక్కరు రారు అన్నట్టు ఆయన ఫీలింగ్ అక్కడ. భరణి గారు వస్తే ఎంతమంది హెల్ప్ చేస్తారంటే వీళ్ళల్లో చాలామంది వస్తారు. తనుజ వస్తుందా, మన డిమాండ్ రాడా, అందరూ వస్తారబ్బా. ఆయన అంటే కొంచెం పెద్ద ఆయన అనేట్టు అందరికీ ఉంది. ఇమానుల్ రాడా, ఇమానుల్కి ఎంత ఇష్టం, ఆయన కూడా వస్తాడు. కానీ ఈయన ఏదో అంటే ఇక్కడ ఏదో ఈయన ఇలాంటి మంచితనము, అది ఒకరికి మంచి పొందాలి, ఒకరి దగ్గర మంచి పొందాలని మిగతా వాళ్ళందరూ ఇలా చేయడము. ఆయన గేమ్ను గబ్బు చెప్తున్నది. ఇక్కడ బయట అయితే నువ్వు ఇంటికాడ కెమెరా లేచాట, నువ్వు భరణి గారు ఏం చెప్పినా నడుస్తుంది. ఇక్కడ కెమెరా ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. భరణి చెప్తే డిమాండ్ వచ్చాడా ఈ సుమ్ముకు హెల్ప్ చేసేకి? ఆ మాట గట్టిగా చెప్పచ్చు కదా, నేను పిలిచలేదు అబ్బాయి వచ్చాడని ఒక్క మాట చెప్తే నువ్వు గ్రేట్గా ఉంటావు కదా, మాకు తెలుస్తుంది కదా మేము చూసే వాళ్ళకి. అట్లా చెప్పడు. డిమాండ్ ఏమన్నాడు ఆ రోజు, నిన్న మీరంతా చూశారుగా, తనుజ వచ్చి అడిగితే, లేదు తనుజ, నేను నీకు అంత వన్ సైడ్ అయిపోతే నాకు నచ్చదు, అక్కడ ఎవరు సపోర్ట్ లేకపోతే నేను అక్కడికి వెళ్తాను అంటాడు. అయినా కానీ ఒకరు ఉన్నారన్నా కానీ పోతాడు. తనకి ఇచ్చే క్రెడిట్ తనకి ఇవ్వాలి కదా. అందుకే ఇట్లా సరే నాకు డిమాండ్ పౌండ్ చాలా బాగా నచ్చుతాడు. అబ్బాయి అంటే పిచ్చి పనులు చేసుకొని ఇట్లా చేసుకుంటున్నాడు తప్ప. నేను అందుకే ఒక వీడియో చేసి పెట్టాను కదా, మీరు ఆల్రెడీ కొంతమంది చూసింటారు నా వీడియో చూసేవాళ్ళు. డిమాండ్ ఎందుకు వెనకేసుకొస్తానంటే ఇలాంటి మంచి పనులు చేసి ఎవరినైనా అంటా నేను, మంచి పని చేయకుండా ఇలాగా చేసిన పని అంతా అప్పుడప్పుడుకి చెడగొట్టుకోవడం అంటే మన భరణి గారిని చూసి నేర్చుకోవాలి. చేసేదేమో హెల్ప్ చేస్తాడు, కానీ వాళ్ళ దగ్గర మేలు పొందాలని. ముఖ్యంగా దివ్యాకి తనుజాకి రచ్చ చేయడానికి కూడా భరణి గారి ఈ 2-4 ధోరణి వల్లనే వాళ్ళిద్దరికి గొడవ పడి వాళ్ళ గేమ్ గబ్బు రేపుకొని తను గేమ్ గబ్బు రేగి మొత్తానికి దివ్యాన్ని బయటకు పంపించేలాగా చేశాడు. లేదు ఎక్కడ మాట్లాడే మాట అక్కడ మాట్లాడేసి రిక్కచ్చుగా ఉంటే, అమ్మ ఇది తనుజ అంటే ఇది, దివ్య అంటే ఇది, వీళ్ళు ఇలా ఉంటారు, మీకు నచ్చినట్టు ఉండండి, నా ఆట జోలికి రావద్దండి అని ఒక మాట చెప్తే ఆయన బాగుండు. ఇప్పుడు చూడండి మీలో ఎంతమంది కనిపిస్తుందో తెలుసా, ఇక్కడ మీరు అన్సీన్ ఇది దాంట్లోకి వేస్తే స్పష్టంగా కనపడుతుంది. ఈ అన్సీన్లో పెడితే ఏం తెలుస్తుంది? కొంతమంది చూస్తారు, అన్సీన్ కూడా చూసే వాళ్ళు ఉంటారు. చూడని వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? లైవ్ చూసింటారు కొంతమంది, లైవ్లో కూడా దొరకవు ఇవి. అన్సీన్లో కట్ చేసి పెట్టేస్తాడు. ఈ మంచివన్నీ నచ్చిండేటివి. ఎలాగంటే మనం ఏదన్నా ఒక మటన్ షాప్కి పోతే వాడు ఏదైనా కావాలనే ఐటమ్స్ పక్కన పెట్టుకొని మిగతా ఎముకలు కొట్టిస్తాడు చూడు మనకు. అలాగనమాట ఈ బిగ్ బాస్. ఏదేది కావాలో మంచి ఐటమ్ అన్నీ తీసుకొని చెత్త చెదారం అంతా లైవ్లోకి వేసేస్తాడు. ఆ లైవ్లో ఉన్న అన్నీ కరెక్ట్ చూపిస్తాడా అంటే లేదు. మనుషులు ఇక్కడ ఆడుకుంటా అంటే కెమెరా ఈ పక్క ఉండేది చూపిస్తారు. చూసుకుంటారు గోడలు, వీళ్ళు ఊరికి నిలబడుకున్న వాళ్ళ మొఖాలు చూపిస్తా అంటాడు. ఏం కనిపిస్తుంది మనకి? నీకు ఎంత కావాలో అంత నువ్వు తీసుకొని ఎపిసోడ్కి అది చూపిద్దు, కట్ చేసుకో. మిగతా అంత స్పష్టంగా చూపించుగా. అంతంత సబ్స్క్రైబర్ అమౌంట్ కట్టి వీళ్ళంతా తిక్కోళ్ళ ఊరికి వెనక్కి మళ్ళీ చూసి చాలామంది లైవ్లోకి చూడకపోవడానికి కారణం ఇదే. లైవ్లో అంటే ఏది 24 గంటల టిఫన్లు భోజనాలు ఇదే సంతన బాత్రూంలోను ఆ గుడ్డలు మర్తేసుకున్నట్టు మొత్తం ఇదే. ఇంకా వేరేది ఉండనే ఉండదు. నేను చెప్పింది నిజం. ఎవరైనా కానీ మీలో ఎంతమంది అనిపిస్తుంది? ఒక్కటన్నా కెమెరా కరెక్ట్గా చూపిస్తున్నాడా? వీళ్ళు తట్టుకో 400 పెట్టి నెలకు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాడు, వీడికి కొంచెం వీడియో చూపిద్దాం అనేది ఏమన్నా ఉందా? అబ్బే మేము చూపించమంటారు బాగా. ఎందుకు? నీకు ఎపిసోడ్కి ఎంత కావాలో అంత కట్ చేసి అది పక్కన పెట్టేసుకో. ఉండేదన్నా నీట్గా చూపించచ్చుగా. ఇంకెందుకు తీసుకుంటున్నాం మనము? ఉపయోగం లేదు. ఇది ఇలాగా ఈయన చేస్తున్న పని ఇది. ఇక్కడ మళ్ళీ తర్వాత ఇంక సరే వీళ్ళది గొడవ ఇలాగా. భరణి గారు ఇలా మంచితనం అనే ముసుగులు ఎవరి మంచి కావాలంటే వాళ్ళకు చెప్పి ఇలా చేసుకొని ఇలా చెడిపోతుంది వ్యవహారం. అదే ఆయన నిక్కచ్చుగా ఉంటే మనము చూసేవాళ్ళుగా భరణి గారు నిజాయితీగా ఉన్నారు. ఆ ప్రకారం పోతే పవన్ బెస్ట్, ఎన్నో రెట్లు బెస్ట్ అబ్బాయి. ఏదైనా కానీ నిక్కచ్చుకుంటాడు. ఏమంటే ఈ రీతు వల్ల నాకు అప్పుడు ఎఫెక్ట్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు చాలా ఎఫెక్ట్ కనపడుతుంది. మధ్యలో ఎఫెక్ట్ కనిపించలేదు, గమనించారా మీరు? ఎందుకంటే ఈ మధ్యలో ఏమి ప్రాబ్లం లేదు, ఇద్దరు బాగా ఆడుకుంటున్నారు కాబట్టి కనిపించలే. స్టార్టింగ్లో కనపడింది ఎఫెక్ట్, రీతు వచ్చినాక మధ్యలో కనపడలేదు. ఇప్పుడు చివరికి వచ్చేవరకే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఎవరికి ఇవ్వకూడదు. మాట సాయం చేయాలి, కానీ నిన్ను కాదని నువ్వు చేయడం అనేది తప్పు. నీ స్వార్థం చూసుకొని నువ్వు వాళ్ళకి చెప్పాలి.
అంతేగాని నీ గేమ్ను పోగొట్టుకొని ఇప్పుడు ఎంత బాగా బాధపడుతున్నాడు. మా ఫ్రెండ్స్ నా కోసం ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు, నేను చూస్తే నేనేం చేయట్లేదు, ఏం చేయలేరా అంటే 2-3 గేమ్లు ఓడిపోయాడు కదా వరుసగా. ఆ అబ్బాయికి గర్వభంగం అనేది అయింది, గర్వం తగ్గింది. ముందు ఎంత గర్వపడుతున్నా నన్ను గెలవగలను మనిషే కదా, అతను మనిషే కదా, ఎన్ని గేమ్లు గెలిచాలని అందరికీ ఒకేలా ఉంటుందా? కొంతమందికి కొన్ని గేమ్స్ టాలెంట్ ఉంది. మళ్ళీ సుమన్ గెలిచినాడంటే అది టాలెంట్ కాదు, అది అదృష్టం పేసిన అతనికి అదొక టాలెంట్. ఈ అమ్మాయికి చేతులు బాగాలేకపోవడమో ఏదో సంథింగ్ అలాగా ఇదని చెప్తుంటాడు. ఇంకా బయట కూర్చొని ఇంకా పైన గార్డెన్లో కూర్చుంటారు వీళ్ళు ఎవరెవరు, రీతు, అలాగే పవన్ పడుకుంటాడు, కళ్యాణ్, డెమాన్ పవన్, కళ్యాణ్, రీతు, ఎవరు మన ఇమానియల్, వీళ్ళు నలుగురు కూర్చొని తనుజ కూర్చొని ఏం చెప్తుంటుంది, ఆ అబ్బాయి ఎవరు అంటారు, కళ్యాణ్ ఎవరు, నీకేం కావాలంటే మా పిన్నమ్మ కొడుకు అంటుంది మన రీతు. మా పిన్నమ్మ కొడుకు అంటే ఈ ఇమానియలు తనుజ వండుకొని మరి పవన్ ఎవరు నీకు అంటుంది. నీకు ఏమవుతాడు పవన్ అంటే పవన్ ఏమంటాడు, ఇమాన్ పవన్ నాకు రిలేషన్ కాదు, ఎవరో నేను కొత్త పిల్లని అంటాడు. ఎందుకో చెప్పినట్టే తనేమంటుంది, మా మామయ్య కొడుకు. రీతు మా మామ కొడుకు అంటుంది. ఇమానియల్ ఏ మామ కొడుకమ్మా, మేనమామ కొడుక, వేరు వెలిసిన మామ కొడుక అని కామెడీ చేసుకుంటూ తర్వాత రీతు వండుకో మరి ఇమానియల్ ఏమవుతాడు నీకు, ఇమానియల్ ఏమవుతాడంటే మా పెదరాయన కొడుకు. ఇలా ఉంటే తర్వాత వచ్చేసి ఇంక ముగ్గురు ఆడే పార్క్ అదేది బయట ఉంటుంది కదా గడ్డి మాది, అది దాంట్లో పడుకొని ఒకరి మీద ఒకరు కాలు వేసుకొని పడుకుంటారు. ఎవరు పవను, డిమాన్ పవను, ఇమానియల్ కాలు వేసుకొని, అలాగే ఈ పక్క కళ్యాణ్, ముగ్గురు రండిరా తమ్ముళ్ళు అని ఇలా చేసుకొని ఇమానియల్ మా తమ్ముళ్ళు జెమ్స్ అంటే రీతి ఏమంటుంది, మీరిద్దరూ ఒకరికొకరు కాళ్ళు వేసుకుంటే నేనెవరికి మీద వేసుకోవాలి కాళ్ళు, మా అమ్మ మీద వేసుకుంటా అంటే నా ముందర మీరు కాళ్ళు వేసుకోవద్దండి, తీసేయండి అంటుంది. నువ్వు మీ అమ్మ మీ పెద్దమ్మ ఉంది కదా తనుజ, ఎవరు సంజన దగ్గర పోయి నువ్వు వేసుకోప కాళ్ళు అంటే నాకు నచ్చదు, మీరు తీస్తారా లేదా అని సరదాగా వీళ్ళకు టైం పాస్ జస్ట్ ఫర్ ఫన్ అంటాను. అలాగ తీయమంటారా, ఇవాళ తీయరు, ఉడివే తీయరు, కరుచుకొని పట్టుకుంటారా. అప్పుడు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చి పోస్తానని చెప్తుంది. అప్పుడు భరణిను వాళ్ళుండి వాళ్ళు అలా వాకింగ్ చేస్తుంటారు. భరణి ఈ రీతు నీళ్లు చల్లుతామంటే ఏమంటాడు కళ్యాణ్, నా మీదకి నువ్వు నీళ్లు చల్లినావు అనుకో, నిన్ను తీసుకెళ్ళి నేను దీంట్లోకి వేసేస్తాను, స్విమ్మింగ్ పూల్లోకి వేస్తాను, నీ ఇష్టం అని తను చెప్తుంటే ఆ పక్క నుంచి భరణి గారు, నువ్వేయి రీతు నేనున్నాను, నీకు స్విమ్మింగ్ పూల్లోకి వేయకుండా నేను చూసుకుంటా వేయి అంటాడా. సర్లే అనేసి నీళ్ళు చల్లేస్తాను. ఇంక పరిగెత్తుకొని వచ్చి ఇంక మనకు కళ్యాణ్, ఇమానియల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె లోపలికి వెళ్ళిపోయి ఎత్తగా సీను చెరువు కాళ్ళు ఎవరు చేతులు ఎవరు పట్టుకొని వస్తా అంటే రీతు నన్ను చంపేస్తున్నారు, నన్ను కాపాడండి అని అంటానే భరణి గారు వస్తారు. బయట నుంచి భరణి గారు వచ్చి ఆ డోర్స్ ఏవైతే ఉన్నాయో బయట నుంచి కదా ఇల్లు లోపలికి వెళ్ళిపోయింది, బయట నుంచి డోర్స్ వేసేస్తాడు. డోర్స్ వేస్తానే రే పవన్ నన్ను కాపాడరా అంటాడు. వాడు బయట ఉంటాడు కదా పవన్. అబ్బాయి అక్కడ ఇటు తిరుగుతా అంటే రే నన్ను కాపాడరా, వీళ్ళు చూడరా అది ఇదంటే పట్టించుకోడు పవన్. పట్టించుకోకుండా అటు ఇటు తిరుగుతా అంటాడు. మళ్ళీ బయటకు వచ్చి లోపలికి వచ్చి రే వదిలేండిరా, ఏందిరా అదిరా అంటాడు. అయినా వదలరు. కళ్యాణ్ అలాగే రీతు వదలకోకుండా ఎత్తుకెళ్ళాలని చూస్తారా. అందులోకి తనుజ వచ్చి వాకిలికి డోర్ కాటికి, సరే రీతు ఇవన్నీ కాదు కానీ నువ్వు సారీ చెప్పి, ఎందుకంటే నీళ్ళు చల్లిన దానికి సారీ చెప్పు అని తను అంటారు. రీతా నేను చెప్పను, నేనేంటి చెప్తా, నేను చెప్పను, వాళ్ళే చెప్పమను, నాకు నా ముందర కాళ్ళు వేసుకొని పట్టుకున్నారు అని ఇలాంటివన్నీ ఆమె చెప్తుంటే తర్వాత ఉంటుకొని అలా అయితే నేను స్విమ్మింగ్ పూల్కి వేసేస్తానని కళ్యాణ్ ఎత్తుకొని పోతుంటే లేదు చెప్తుందని అప్పుడు సరే నీళ్ళు పోసిన దానికి సారీ అని చెప్పి బాగా సరదాగా ఇలాంటివి బాగుంటాయి. ఇలాంటి కట్స్ ఉండాలి వాళ్ళకు కూడా రీఫ్రెష్ అయ్యాకి.